దేవరూప్ల మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మండల కేంద్రానికి చెందిన కొంతమంది దళితులు ఆ ఇండ్లలో నివాసం ఉంటున్నారు. అయితే వాటిని ఖాళీ చేయమని ఇటీవల అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. నేటితో అధికారులు ఇచ్చిన గడువు ముగియడంతో వారు చేసేది ఏం లేక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఉన్నపలంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు దింపు ఎండలేదు చెప్పు దింపు నేను చెప్పేది నువ్వు అది మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు నేను మాట్లాడి చెప్పిస్తాను. ఇప్పుడు మేము ఉన్నాగా దిగు, నువ్వు ఇక్కడ దిగు. మేము ఎస్సీలో మాకు గత ప్రభుత్వంలో దయాకర్రావు సార్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్ కు మట్టికి లేబర్ కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయి అంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. కట్టించుకున్నాక కంప్లీట్ అయ్యే ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఆ ఎలక్షన్ కోడ్ పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కాడి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము